స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా అని అనుకున్నాం కదా. అదే ఆర్పి పట్నాయక్ గారు స్వప్నం ఏంటో సత్యం ఏంటో తెలుసుకునే పనిలో బిజీగా ఉండి ఈ మధ్య కాలంలో సంపూర్ణ భగవద్గీతని ప్రపంచానికి అందించారు ఆయన వాక్కు ద్వారా. భగవంతుడి అవతారాల సంగతి ఏమిటో కానీ సార్, మీ అవతారాలు మాత్రం చాలా చూస్తారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా అసలు మొదలు పెట్టారు మీరు? అంటే ఇది పెద్ద సాహసం కదా. ఇన్ని లక్షల మందిలో ఆర్పి పట్నాయకే ఇది రికార్డ్ చేయాలి, ఆర్పి పట్నాయకే రిలీజ్ చేయాలి అని ఎందుకు అనుకున్నాడు నాకు తెలియదు. మీకే చాలా ఆశ్చర్యం కలిగించిన క్షణాలు ఉండుంటాయి. అంటే ఇంత ఉంది కదా, ఇంత సంపద ఉంది. రాముడిది ఇప్పటివరకు మీకు తెలియని చాలా గొప్ప విషయాలు చెప్తా. ఏంటి సార్, వాట్ ఈస్ ది ఎసెన్స్? ఒక రెండు వాక్యాల్లో చెప్పాలంటే, కర్మ చేయకుండా మనిషిగా పుట్టిన తర్వాత ఇంపాసిబుల్ బతకడం. ఆర్పి పట్నాయక్ గారు ఒక కృష్ణ కృష్ణ గోపాల అది తప్ప ఎందువల్ల ఇంకా పాడలేదు? కోదండ రాముణ్ణి చూడు, కోరింది చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు. అయితే ఆర్పి గారు నెక్స్ట్ అవతారం ఏమిటో? రామాయణం రాయడం మొదలుపెట్టారు. ఓహో, వాల్మీకి రామాయణం. అంటే రామాయణం రకరకాల రామాయణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచానికి షాక్ ఇవ్వబోయే రామాయణం ఇది అవుతుంది. అయితే ప్రస్తుతానికి మరి సినిమా ప్రపంచంలోకి వస్తారా? సినిమా వర్క్స్ ప్యారలల్ జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. జీవితం అనేది ఒక నది లాంటిది అని పెద్దలు చెప్తూ ఉంటారు. నది అంటే ప్రవహిస్తూ ఉంటుంది, మధ్యలో వాగులు అలా వంకలు వచ్చి కలుస్తూ, అండ్ మధ్య మధ్యలో కొండలు, లోయలు, పువ్వులు, చెట్లు, చేమలు, పక్షులు అన్నీ వస్తుంటాయి. కానీ నది ప్రవాహం మాత్రం ఆగదు. ఇది ఫిలసాఫికల్గా అనిపించినా కూడా కొంతమంది జీవితాలు చూస్తే బహుశా ఇదే రైట్ ఏమో అనిపిస్తుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే, ఒక టైంలో మనం స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా అని అనుకున్నాం కదా. అదే ఆర్పి పట్నాయక్ గారు స్వప్నం ఏంటో సత్యం ఏంటో తెలుసుకునే పనిలో బిజీగా ఉండి ఈ మధ్య కాలంలో సంపూర్ణ భగవద్గీతని ప్రపంచానికి అందించారు. ఆయన వాక్కు ద్వారా అర్థం పరమార్థం అన్నీ కూడా చెప్తూ చాలా ఆయన జీవితం సార్థకమైంది అనే విధంగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. సో ఇవాళ ఆర్పి పట్నాయక్ గారిని మరొకసారి పలకరించబోతున్నాం ఐ డ్రీమ్లో. భగవద్గీత ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ దట్ బ్యూటిఫుల్ ఇంట్రో. సార్ నిజమేనా మీరు నదిలా ప్రవహిస్తూ ఉంటారని? మేబీ ఏం పట్టించుకోను. భగవంతుడి అవతారాల సంగతి ఏమిటో కానీ సార్, మీ అవతారాలు మాత్రం చాలా చూస్తారు. జనం ఇంకోలా అర్థం చేసుకుంటారేమో చూడండి. అంటే అలా కాదు, అంటే మీరు ఏర్ చేసినా అందులో లీనమైపోయి ఇదే మీ డెస్టినేషన్ అన్నట్టు అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ చూసి కళ్ళు ఇలా అనే లోపల బ్లింక్ అలా మారిపోతుంటారు మీరు. సో అన్నిట్లో మళ్ళీ సంపూర్ణంగా ఉంటారు. ఆ చేసినంత కాలం చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఏంటి సార్, నేను చెయ్యలేనిది ఏది పట్టుకోను, చేయగలిగింది ఏది వదలను. సింపుల్. అవును, అసలు భగవద్గీత మీ నుంచి రావడం ఆశ్చర్యం ఏం లేదు. బికాజ్ మీ తాత్విక దృక్పథం మొదటి నుంచి కొంతమందికి మాకు తెలుసు కాబట్టి. అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా అసలు మొదలు పెట్టారు మీరు? అంటే ఇది పెద్ద సాహసం కదా. అంటే ఎప్పటి నుంచో భగవద్గీత చేయాలని నా టార్గెట్ ఏంటంటే యూత్కి రీచ్ అవ్వాలి భగవద్గీత అని. అంటే భగవద్గీత అనగానే గంగాధర శాస్త్రి గారు చెప్పినట్టు ఎక్కడో చనిపోయిన వాళ్ళ దగ్గర పెడుతున్నారు, అలా పెట్టకూడదు అని ఆయన చాలా సందర్భాలు చెప్పారు. అంటే భగవద్గీత అంటే అదేనా? కాదు కదా. భగవద్గీత మన జీవితానికి ఒక మాన్యువల్ లాంటిది. దాన్ని వాడుకునే స్థితిలో యూత్ ఉండాలి, దాన్ని వాడుకునే అదృష్టం యూత్కి రావాలి. అంటే భగవద్గీత చదవాలి, చదివే ఓపిక ఎవరికి లేదు ఇన్స్టాగ్రామ్ జమానాలో, స్వైపింగ్ జమానాలో. అలా అని మళ్ళీ ఆ యూత్కి చేరాలంటే యూత్కి తగ్గట్టుగా ఏం చేయాలి, యూత్కి నచ్చేలా ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇది చేయాలనిపించింది. భగవద్గీత ఈ రికార్డింగ్ ప్రాసెస్, దీన్ని కంప్లీట్గా ఈ స్క్రిప్టింగ్ అవుతున్న టైంలో క్రమంలో మీకే చాలా ఆశ్చర్యం కలిగించిన క్షణాలు ఉండుంటాయి. అంటే ఇంత ఉంది కదా, ఇంత సంపద ఉంది, నేర్చుకోవాల్సిన విషయాలని. అలా చాలా జరిగి ఉంటాయి కదా మీకు? అంటే చిన్నప్పుడే నేను భగవద్గీత చదివాను. భగవద్గీత, రామాయణం, మహాభారతం ఈ మూడు చిన్నప్పుడే చదివేశాను. కానీ ఇది చేస్తున్నప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను అనిపించింది. అంటే అసలు నాకు ఏమీ తెలియదు, భగవద్గీత ప్రతి అక్షరం ఇప్పుడు నేర్చుకుంటున్నానని ఇప్పుడు ఒక 100 సార్లు విన్నాను. ఇంకా ఏదో తెలుసుకోవాలి దీనిలోని అని ఫీలింగ్ వస్తుంది. ఏంటి సార్, వాట్ ఈస్ ది ఎసెన్స్? ఒక రెండు వాక్యాల్లో చెప్పాలంటే,
అంటే మనం అందరం త్రిగుణాలు ఉంటాయి కదా, ఆ, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మనందరం ఇంచుమించు రజోగుణం, తమోగుణం ఈ రెండింటి మధ్యలోనే ఉన్నాం. ఎక్కువగా రజోగుణం, అప్పుడప్పుడు తమోగుణం వైపు. సత్వగుణం అనేది ఏదో గుడికి వెళ్ళినప్పుడు అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు తప్పితే మామూలుగా అయితే సత్వగుణంలో చాలా తక్కువ ఉంటాం. ఈ మొత్తం భగవద్గీత చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ట్రై టు ట్రావెల్ టువర్డ్స్ సత్వగుణం. సత్వగుణం వైపు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసే ప్రాసెస్లో అక్కడికి గనక మీరు రాగలిగితే ఈ 3 గుణాలకి అతీతంగా బతకడం ఎలా అనేది ఇంకొక గుణం వస్తుంది. అక్కడి వరకు రాగలిగే నిర్గుణ స్థితి, ఆ స్థితికి రాగలిగే స్థాయి వస్తుంది అనేది ఇదన్నమాట. సత్వగుణం అంటే మొదటి నుంచి అన్ని జీవన విధానాలలో మనకి చెప్పబడింది. అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించడమే జీవితానికి పరమార్థమని. కానీ ప్రాపంచికంగా మనం అంటే ధర్మయుద్ధం అనే ఒక పదం కూడా వచ్చింది మనకి. కురుక్షేత్ర మహాయుద్ధం చూసినప్పుడు కూడా ఎక్కడ యుద్ధం చేయాలో అక్కడ యుద్ధం చేయడం అవసరం అని కూడా శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టు మనకి ఎరుక. కానీ మీకేమనిపిస్తుంది, రెండింటిని ఎరుకలో తీసుకొచ్చి మన అవేర్నెస్లోకి అది ఎలా అప్లై చేయాలి? ఎందుకంటే జీవితం అంటే రోజువారీ జీవితం ప్రవీణ్ మిర్చి కాకపోవడం, లేకపోతే ఫలానా వాళ్ళతో పోట్లాడడం, ఇంకోటి ఏదో మాట అనడం, ఇవే కదా. సో ఎలా జయిస్తారు సార్? అంటే దానిలోనే ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు. అంటే అర్జునుడు అడుగుతాడు, కర్మ సన్యాసం గొప్పదా, కర్మ చేయడం గొప్పదా అని. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి కేవలం దేవుడి గురించి ఆలోచించేటప్పుడు కర్మ సన్యాసం చేయాలి కదా. కానీ కర్మ చేయడం గొప్పదా, కర్మ సన్యాసం గొప్పదా మరి అని అడిగితే కన్ఫ్యూజన్లో ఆయన కర్మ చేయకుండా మనిషిగా పుట్టిన తర్వాత ఇంపాసిబుల్ బతకడం. బికాజ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ హ్యావ్ టు వర్క్. అందుకు కర్మ చేస్తూనే ఆ కర్మలోంచే యూ నీడ్ టు అండర్స్టాండ్, అంటే నీకు అర్థం అవ్వాలి నీకు. అంటే ఆ కర్మలోని ఏదైతే చేస్తున్నామో ఆ కర్మని దేవుడికి అర్పించేస్తే ఇంకా ఆ కర్మ తాలకు ఫలితం మీద ఆసక్తి ఉండదు. నాహం కర్త హరిః కర్త, అదేనా మీరు చెప్పింది? అంతే అంతే. ఏదైనా ఇప్పుడు ఈ భగవద్గీత కూడా నా ఫిలాసఫీ అదే. ఎవరైనా మీరు చేశారు భగవద్గీత అంటే అయ్యో నేను చేయలేదు, ఐఎమ్ జస్ట్ చూసాను. ఆయన చేయించుకున్నాడు నాతో, నాకు అసలు సంబంధమే లేదు భగవద్గీత. బట్ నా వాయిస్ ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా నా వంతుగా నేనేం చేయాలనే ఒక తాపత్రయం తప్పితే ఇది నా వర్క్ కాదు. ఇన్ని లక్షల మందిలో ఆర్పి పట్నాయకే ఇది రికార్డ్ చేయాలి, ఆర్పి పట్నాయకే రిలీజ్ చేయాలి అని ఎందుకు అనుకున్నాడు నాకు తెలియదు. అది బాధ్యతగా చేశాను. దీని ఫలితం ఏంటి, దీనివల్ల నాకేం వస్తుంది, ఇలాంటి ఆలోచనలు అయితే ఎప్పుడూ లేవు. దీనిలో అసలు చేయలేదు. కానీ ఫలితం కూడా వచ్చింది. 1 million people, 2 million people, 2 million, అంటే ఆల్ ఎపిసోడ్స్ కలిపి 2 million వ్యూస్ వచ్చింది. అలాగే ఇండివిజువల్ ఎపిసోడ్స్ అన్నీ కలిపితే 5 million వ్యూస్ ఉంది. చాలా గొప్ప హిట్ అయినట్టు. అంటే ఈ సబ్జెక్టుకి అందులో ఇప్పుడు మీరు చాలా ప్యాలెటబుల్గా అందరికీ అర్థమయ్యేలా ఇచ్చారు ఈ విషయాన్ని. కాబట్టి బహుశా ఎవరు ఎక్కువ చూసినట్టు మీకు ఫీడ్బ్యాక్ వచ్చింది? అంటే నాకు ఇప్పుడు కావాలని మీకు చూపిస్తా స్టాట్స్, యూట్యూబ్ స్టాట్స్లో 82% యూత్. నా టార్గెట్ అదే కదా. అంతే. అంటే యూత్ వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయ్యేటప్పుడు భగవద్గీత విని ముందుకు వెళ్తే ద లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్ అనే ఒక ఈ మొత్తం ప్రాసెస్లో సార్ మిమ్మల్ని మీకు సహకరించి, లేకపోతే మీ అసలు రీసెర్చ్ కానీ ఊరికే ఏదో స్క్రిప్ట్ రాసి చదివేయడం కాదు, దీన్ని ఓనప్ చేసుకోవాలి. మీరు ఎటువంటి నిష్టలు పాటించారు, మీరు ఎటువంటి ఒక దైవికమైన చింతనలో ఉన్నారు మీరు ఈ ప్రాజెక్ట్ అవుతున్న కాలంలో? నిష్ఠ అంటే నేను మా తమ్ముడు రికార్డ్ చేస్తాడు కదా, నేను చేస్తున్న నాడు నిష్ఠగానే ఉన్నాం. అయితే ముందు నేను థ్యాంక్స్ చెప్పాల్సింది దివాకర్ గారని ఆయనకి చెప్పాలి. ఎందుకంటే నేను మొత్తం భగవద్గీత నేను చేయాలి అంటే నాకు అంత సీన్ లేదు. ఇది సంస్కృతం ట్రాన్స్లేట్ చేసి చేయించుకునేంత ఓపిక సీన్ రెండు లేవు. నాకు సంస్కృతం రాదు కరెక్ట్గా. అందుకు దాని గురించి ఏదో చేసి చేద్దామని నా అంతటి నేను ట్రాన్స్లేట్ చేయాలనే ఉద్దేశం లేదు. అయితే ఫస్ట్ ఏమో అసలు చాట్ జీపీటీ వచ్చింది కదా, ఇంకా ఎరగదీద్దాం దీన్ని వాడుకుని అని ట్రై చేశా. చాట్ జీపీటీలో భగవద్గీత ప్రతి శ్లోకం ఇంగ్లీష్లో తీసుకుని దానికి మళ్ళీ గూగుల్ ట్రాన్స్లేటర్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అవన్నీ చూస్తే నాకు చాలా సిల్లీగా అనిపించాయి. లేదే భగవద్గీత ఇలా ఉండదే అనిపించి తర్వాత ఇలా వెతుకుతూ ఉంటే నాకు జేకే యోగ్ అని వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది, భగవద్గీత వెబ్సైట్, భగవద్గీత.org ఏదో.
ఆ వెబ్సైట్లో చూస్తే అసలు ఇది కదా భగవద్గీత అంటే అనిపించింది. అది ఒరిజినల్గా స్వామి ముకుందానంద అని ఆయన రాసిందన్నమాట. ఆయన సంస్కృతం నుండి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఆ ఇంగ్లీష్ది తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది దివాకర్ గారు. ఆహా. అది వాళ్ళ సైట్లో ఉంది. ఆ సైట్లో చూసిన తర్వాత నచ్చింది నాకు, మొత్తం రికార్డ్ చేశాను. చేసిన తర్వాత మా అసిస్టెంట్ చూసి, సార్ ఇది లీగల్గా ప్రాబ్లం ఉంది, ఈ దీనిలో ఏం వాడినా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా వాడడానికి లేదు అని సార్. మొత్తం రికార్డింగ్ అయిపోయిన తర్వాత మేము మెయిల్ చేస్తే మెయిల్కి రిప్లై రాలే. ఆ తర్వాత మళ్ళీ తెలుగు వర్షన్ ఉన్న చోట ఇంకో మెయిల్ ఐడి ఉంది. ఆ మెయిల్ ఐడికి రిప్లై చేస్తే, మెయిల్ ఐడికి రాస్తే వెంటనే రిప్లై వచ్చింది. అప్పుడు ఇదంతా ప్రపోజ్ చేస్తే ఒకసారి కలుద్దామని, అంటే నేనేమి రికార్డ్ చేసినట్టు చెప్పలే, ఏం వాళ్ళ వెర్షన్ ఏముంటుందో తెలియదు అని వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ ఆశ్రమం ఉంది ఇక్కడ ఏసీ ఘాట్స్లో, అక్కడికి వెళ్ళాను. వెళ్ళి 11th చాప్టర్ వినిపించాను, విశ్వరూప దర్శనం వినిపిస్తే ఇంకా ఆయన లిటరల్గా హీ వాజ్ ఇన్ ది క్లౌడ్ 9 అనమాట. ఐ కుడ్ సీ దట్. చాలా మంచి మనిషి, ఇప్పుడు రాధే రాధే అని అందరినీ పలకరిస్తుంటారు అన్నమాట. బాగా అంటే ఐఐటియను జాబ్ హోల్డరు అన్నీ, కానీ ఆయన ముకుందానంద పరమ భక్తుడు, కృష్ణుడు అంటే ప్రాణం, పిచ్చి. ఈ భగవద్గీత ఇలాగా ఎంతమందిలోకి వెళ్తుంది అన్నప్పుడు డెఫినెట్గా అంటే నా చేతిలో కూడా లేదు, మా ఆర్గనైజేషన్ నేను పర్మిషన్ తీసుకుని మీకు అడుగుతాను అని ఇమీడియట్ నెక్స్ట్ డేనే హీ టుక్ ది పర్మిషన్ అండ్ గేవ్ అన్ అఫీషియల్ లెటర్ అన్నమాట. సో అలా మీకు చిన్న చిన్న సవాళ్ళు అనాలి, అవి వచ్చినా కూడా అవి వాటంతట అవే తొలగిపోయాయి. అలాగే విజువల్స్కి వచ్చేసరికి, అంటే భగవద్గీతకి ఇప్పటివరకు ఎవరు విజువల్స్ చేయలేదు. అవును, అంటే మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని ప్రవేశపెట్టి చూపించిన తీరు కూడా. ఆ విజువల్స్ కోసం నాకు ఇంట్లో యూట్యూబ్ పెట్టుకుని చూస్తుంటే జానకిరామ్ కాస్మిక్ ట్యూబ్ అనే ఒక ఛానల్ ఉంది. దానిలో అతను విజువల్స్ నాకు బాగా నచ్చాయి. అతను బేసికల్గా గ్రాఫిక్ డిజైనర్ ప్లస్ కంప్యూటర్లో బాగా ఎక్స్పర్ట్ అనమాట. సీజీ ఆర్టిస్ట్ ప్లస్ కంప్యూటర్లో బాగా. ఆ రకంగా ఆయన విజువల్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి. ఆయన ఒక ఎపిసోడ్ చూస్తే, ఎప్పటి నుంచో చూస్తున్నా, బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సి వచ్చింది నాకు. మంచి విజువల్స్ కావాలి ఎలాగా అని వెళ్ళినా అని ఆయన ఫోన్ చేసి కలవాలి అంటే రాజమండ్రి అన్నాడు ఫస్ట్. తర్వాత సరే మేము బయలుదేరినాం, రాజమండ్రి కాదు సార్ అనపర్తి అన్నాడు. అనపర్తి అయినా పర్లేదు వస్తున్నాం అని వెళ్తాం. అనపర్తి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని నాకు ఎలా కావాలి, ఏం కావాలి, భగవద్గీత నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కొంత ఫోన్లో చెప్పా. వెళ్ళేసరికి 1-2 ఇమేజెస్ ఆయన చూపించాడు, చాలా బాగా నచ్చాయి. ఆ తర్వాత నేను అనుకుంటున్న విజువల్స్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పిన తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా మీకు విజువల్స్లో కృష్ణుడు కలరు, అర్జునుడు కలర్ ఒకటే ఉంటుంది. అది నాకు తెలియదు, తను బాగా రీసెర్చ్ చేస్తాడు మన దీని మీద. జానకిరామ్ చెప్పాడు ఏంటంటే, సార్ దెర్ ఆర్ 3 క్యారెక్టర్స్ మహాభారతంలో, ముగ్గురిని కృష్ణ అంటారు, నల్లగా ఉంటారని. కృష్ణుడు, అర్జునుడు, ద్రౌపది, ఈ ముగ్గురిని అలాగే చూపించాలి, అప్పుడు ఇంకా అథెంటిక్గా ఉంటాం మనం అని. అలాగా మొత్తం మీకు దానిలో అర్జునుడు క్యారెక్టర్. కానీ చాలా టైం పట్టుంటుంది, అంటే క్యారెక్టర్స్ క్రియేట్ చేసి. పాపం తను 45 days ఏ వర్క్ చేయలేదు. ఇవే హీ డిడ్ంట్ డూ ఎనీ అదర్ వర్క్. 45 days ఏ వర్క్ చేయకుండా కేవలం దీని మీద కూర్చున్నాడు, తన సొంత యూట్యూబ్ కూడా ఏం చేయకుండా. అది అంటే తను కూడా ఏం ఫీల్ అయ్యాడంటే, ఇట్స్ ఎ గాడ్స్ కాల్. అంటే ఎంతమంది ఉన్నా నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు, దేవుడు నన్ను చూస్ చేసుకున్నాడు, మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నాడు, అలా లెట్ మీ వర్క్ ఆన్ దిస్ అని. ఇంత ఆర్పి పట్నాయక్ గారు ఒక కృష్ణ కృష్ణ గోపాల అది తప్ప ఎందువల్ల ఇంకా పాడలేదు అనే ఒక ప్రశ్న చాలామందికి రావడం సహజం కదా. లేదు, అంటే మంచి సాంగ్ వచ్చినప్పుడు పాడదాం, ఏముంది. అలా కాదు, భగవద్గీత పారాయణం చేసి భగవద్గీత మొత్తం మీరు శ్లోకాలు మీ గొంతులో ఎందుకు వినలేదని. ఎందుకంటే అంతకుముందు ఘంటసాల మాస్టారు పాడినది ప్రామాణికం, అది సరే, దాన్ని సంపూర్తి కానిది గంగాధర శాస్త్రి గారు అద్భుతంగా ప్రపంచానికి అందించారు. ఇంకా ఇంకొక తీరులో ఇంకొకళ్ళు పాడి మరోసారి వింటాం అని అనుకుంటే కొంతమంది మీరు ప్రైమరీలీ మ్యూజిక్ డైరెక్టర్గా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు కాబట్టి. అంటే గంగాధర శాస్త్రి గారు ఘంటసాల మాస్టర్ని ఫాలో అయ్యారు కాబట్టి ఆయన సక్సీడ్ అయ్యారు. ఎందుకంటే ఘంటసాల మాస్టర్ నరాల్లో జీర్ణించుకుపోయారు అందరు. ఆయన వెర్షన్ కాకుండా వేరే ఎలా చేసినా అది జనంలోకి రీచ్ అవుతుంది ఫస్ట్.
బాలుగారు భగవద్గీత చేశారంటే మీకు తెలుసా? చేశారు అని ఉండకపోతే ఆశ్చర్యపోయేవాళ్ళం బాలుగారు పాడిన. కానీ మీరు అన్నట్టుగా అంత ప్రాచుర్యంలోకి రాలేదు. ఎందుకు? ఎందుకంటే ఘంటసాల మాస్టర్దే మాస్టర్ది ప్రామాణికం అయిపోయింది. అంత ఇదైపోయేసరికి వేరే ఎవరు చేసినా అది రీచ్ అవుతుంది. అది ఒక రీజన్ అయితే, ఇప్పుడు స్వైపింగ్ యుగంలో సంస్కృతం శ్లోకం వినేంత ఓపిక యూత్కి లేదు. నా టార్గెట్ యూత్. ఇప్పుడు సడన్గా ఇలా స్వైప్ చేస్తూ నా శ్లోకం వచ్చింది అనుకోండి, టప్ మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతారు. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అందుకు ఈ స్వైపింగ్ యుగంలో ఆ శ్లోకాలు లేకుండా మెయిన్ తాత్పర్యం మాత్రమే ఫస్ట్ తెలుసుకుంటే, ఓ భగవద్గీత ఇదా అని తెలిసిన తర్వాత అప్పుడు గంగాధర శాస్త్రి గారిది వినడానికి వాళ్ళు ఇష్టపడతారు. శ్లోకంతో ఎలా ఉంటుందో విందామని. అవును, ఇది ఒక ప్రైమరీ స్కూల్ టీచింగ్ అనుకోండి, అది నెక్స్ట్ హై స్కూల్ టీచింగ్, కాలేజ్ టీచింగ్ అనుకోవచ్చు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఓన్లీ తాత్పర్యంలో ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఉంది. మీరు ఆల్రెడీ ఇది విన్నారు కాబట్టి, అది మన విశ్వరూప దర్శనం విన్నారు కాబట్టి, దానిలో అర్జునుడు ఒక ఫ్లోలో తన ఒక ఎమోషన్, విశ్వరూపం చూసిన తర్వాత తన ఒక ఎమోషన్ చెప్తుంటాడు. ఇప్పుడు శ్లోకము తర్వాత ఎమోషన్తో డైలాగు, శ్లోకము తర్వాత ఎమోషన్తో డైలాగ్ వచ్చింది అనుకోండి, ఎమోషనల్ కంటిన్యూటీ ఉండదు. అవును, ఎప్పుడైతే ఎమోషనల్ కంటిన్యూటీ ఉండదో కనెక్టివిటీ పోద్ది. అందుకు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, మొత్తం ఆ చెప్పే ప్రాసెస్ కానీ అడిగే ప్రాసెస్ కానీ ఎమోషనల్ కంటిన్యూటీతో ఉంటే బాగుంటుంది. అప్పుడు ఆ డైలాగ్ ఫామే బాగుంటుంది అని శ్లోకాలు వద్దనుకున్నాను. శ్లోకాలు చేసి ఉంటే అది ఒక పెద్ద సాహసం అయ్యాను. చాలా పెద్ద సాహసం. ఇది కూడా సాహసమే, కానీ ఆ సాహసం చేసేంత టాలెంట్ అందట్లేదు. అయ్యో. ఫ్రాంక్. కానీ ఇది ఖచ్చితంగా విన్న పెద్దవాళ్ళు చాలా హర్షించుంటారు. పెద్దవాళ్ళు అంటే గతంలో భగవద్గీతతో దగ్గర, ఇప్పుడు గంగాధర శాస్త్రి గారు కూడా భగవద్గీత ఫౌండేషన్ తరఫున ఆయన చాలా సేవ చేశారు కాబట్టి ఆయన కూడా ఫోన్ చేసి చెప్పారు, బాగుంది, చాలా బాగుంది అని. మనందరం మన వంతుగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇలాంటివి అని ఆయన చెప్పను. యాక్చువల్లీ అంటే మనకి ఏమీ తెలియదు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ అధ్యాయం చేసినప్పుడు ఇంతటితో అర్జున విషాద యోగం అనే అధ్యాయం సమాప్తం అంటే, ఆయన ఫోన్ చేసి అలా చెప్పకూడదు, సమాప్తం అని చెప్పకూడదు అని చెప్పి ఒక టెక్స్ట్ పంపించారు. ఎప్పుడు అధ్యాయం సమాప్తం కాదు, మొత్తం ఎప్పుడైతే అయిపోద్దో అప్పుడు సమాప్తం, ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం సమాప్తం చెప్పకూడదు అని. అది ఆ టెక్స్ట్ ఆయన పంపిస్తే దాన్ని బేస్ చేసుకుని మిగతా అధ్యాయాలన్నీ చెప్పా. అంటే ఈవెన్ హీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ అని. అంటే ఆ విధంగా చూస్తే ఖచ్చితంగా అవును. సో ఆర్పి గారు, అసలు ఈ తలంపు రావడం, ఇది ప్రాజెక్ట్ పూర్తి చేయడం, ఇది ఒక మహాయజ్ఞం. అసలు మీ ఆత్మ ఎక్కడుంది ఇంతకీ? నాతోనే ఉంది. మీతో ఉంది, కానీ నిత్యం ఏదో కొత్త విషయం, కొత్త పని కానీ కొత్త విధంగా ప్రపంచంతో కనెక్ట్ అవ్వడం అనే ఈ ప్రక్రియ మీది మొదటి నుంచి చూస్తూ వచ్చాం. మిమ్మల్ని మరోసారి మా ప్రేక్షకులకి మీ అనుమతితో పరిచయం చేస్తాం. సంగీత దర్శకులు, గాయకులు, రచయిత, దర్శకులు, నటులు, ఒక స్టూడియో నడిపిన ఒక స్టూడియో ఇన్ఛార్జ్, ఒక యజమాని, ఇవి జస్ట్ అండ్ వీటన్నిటితో పాటు తెలుగు, ఇంకా ఇతర భాషలు, సామాజిక అంశాలు, హారర్, ఇతర దేశాల చిత్రాలు, హాలీవుడ్, టాలీవుడ్, ఆ వుడ్, ఈ వుడ్, ఇంకా అసలు ఒకటి కాదు, ఒక ఇప్పటికే ఒక 12-13 చెప్పాను నేను. ఇవి కొన్ని మాత్రమే మాకు తెలిసినవి. సో నిత్యం మీరు ఏదో ఒకటి శోధిస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే యూ ఫీల్ దట్స్ ద వే టు లివ్? అంటే ఒక దగ్గర జాగింగ్ చేయడం ఇష్టం ఉంటుంది అంటే మనం చేయగలం అనిపించేవేవి మనం ఇగ్నోర్ చేయకూడదు అని నా ఫీలింగ్. చేయగలం అనుకున్నామంటే దేవుడు మనకు ఆ కెపాసిటీ ఇచ్చాడు. అవును, ఇది నువ్వు చేయగలవు అని ఒక కెపాసిటీ ఇచ్చాడు. నేను ఎప్పుడూ ఒక నమ్ముతా, మనకు 10,000 రూపాయలు మన కెపాసిటీ అనుకోండి, ₹1,00,000 ఛాలెంజ్ వచ్చింది అనుకోండి, అంటే ఆ ఛాలెంజ్కి అర్థం ఏంటంటే నీ కెపాసిటీ 1,00,000, నువ్వు 10,000కి ఆగిపోయావు. అందుకు ఆ 1,00,000కి నువ్వు ఇప్పుడు టార్గెట్ చేయి అని దేవుడు మనకు ఒక ఛాలెంజ్ విసిరాడు. అప్పుడు మనం ఆ 1,00,000కి ఎప్పుడైతే టార్గెట్ చేస్తామో ఈ 10,000 దాటి 1,00,000 దగ్గరికి వెళ్తాం. కరెక్టే. కానీ ఇప్పుడు ఈ చేసిన ఈ రోల్స్ అన్నీ కూడా మీవి, ఈ పాత్రలు, మీరు పోషించిన ఇన్ని పాత్రలు, ఇది ఒక క్రమంగా ఒక ఎదుగుదల అని భావిస్తారా, లేక అంటే సమస్థితిలో అన్ని వేటికవి జరుగుతున్నాయంటారా? ఉదాహరణకి మీరు సంగీత దర్శకుడుగా ఉన్నప్పుడు విపరీతమైన విజయాలను చూశారు.
ఇవాళ భగవద్గీత లాంటి ఒక మహా అద్భుతాన్ని మరోసారి ప్రపంచానికి ఇంకో రూపంలో ఇచ్చినందుకు ఇది కూడా ఒక గొప్ప ఘన విజయం. ఈ రెండింటిని మీరు బేరీజ్ వేస్తారా? ఇది లౌకిక విజయం, ఇది అలౌకిక విజయం, లేకపోతే రెండు లౌకిక విజయాలు అంటారా? అసలు ఏది విజయం కాదు. ఎందుకంటే మీరు 10,000 లక్ష అన్నారు కాబట్టి అడిగాను. వాట్ ఈస్ యువర్ అంటే ఫ్రాంక్గా మీరు ఇన్ని పేర్లు చెప్పారు కానీ నేను కేవలం సినిమా కోసమే పనిచేస్తున్నా. అంతే. సినిమా అనే ఒక సెక్షన్లోనే నేనున్నా. నాకన్నా మహానుభావులు ఎవరంటే నేనేమి కాదు అని చెప్పడానికి ఎవరైతే సినిమాల్లో ఉంటారో, రియల్ ఎస్టేట్లో ఉంటారు, స్టాక్ మార్కెట్లో ఉంటారు, ఇలాగా రకరకాల బిజినెస్లో ఉంటారు చూడండి, వాళ్ళతో పోలిస్తే నేను చాలా తక్కువ. ఎందుకంటే నేను కేవలం సినిమాలోనే పనిచేస్తున్నా, వాళ్ళు ఇన్నిట్లో పనిచేస్తున్నారు. వాళ్ళు గొప్పవాళ్ళు, నేను కాదు. అందుకు నేను ఇప్పుడు సినిమాల్లో మీరు చెప్పిన కాకుండా ఇంకా చాలా చేస్తా. అవును. ఐ టీచ్ యాక్టింగ్, అవును, ఐ టీచ్ డైరెక్షన్, ఇలాంటివి కూడా చేస్తుంటాను నేను. ఇవన్నీ కూడా నాకు ఇష్టమైన పనులు, నేను చేయగలను అని నమ్మకం ఉన్న పనులు. నేను చేయలేను అనేవేవి నేను చేయను. మీరు డ్యాన్స్ చేయమన్నారు అనుకోండి, మీరు ₹1,00,000 ఇస్తాను డ్యాన్స్ చేసాను ప్లీజ్ అన్న, నేను చేయలేను. అదే మేము లేదు వెరీ సూన్ మీరు డాన్స్ వీడియో వచ్చినా కూడా మేము ఆశ్చర్యపోం. లేదు, అది నాకు రాదు, నేను చేయను. ఎందుకంటే మనకు రాని మనం చేయకూడదు, రైట్. వచ్చింది మాత్రం వదలకూడదు. అది అలా ఈ అవకాశాలన్నీ ఆల్మోస్ట్ స్వయంభూ అంతే కదా, అలా అవే వస్తూ వచ్చాయి. నాకు నేనే కల్పించుకుంటా అవకాశాలు. అంటే కొన్ని మీరు చొరవ తీసుకుని కల్పిస్తారు, నేను ఇది చేద్దాం అనుకుంటున్నానని. ఆ సంకల్పానికి తగ్గట్టుగా అన్ని అమరిపోతాయి. మీ హాలీవుడ్ సినిమాలన్నీ ఏమయ్యాయి సార్? అంటే 1-2 ఇంగ్లీష్ సినిమాలు మీవి నేను ట్రైలర్స్ చూశాను, కొన్ని హారర్ ఫిల్మ్స్ 1-2 చూశాను. ఏమయ్యాయి సార్ అవి? ట్రిగ్గర్ ఏమో ఆస్కర్ క్వాలిఫై అయింది. ఆ తర్వాత దాన్ని అంటే మార్కెటింగ్ చేయాలి, అంటే జ్యూరీ చూడడానికి, వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వడానికి అదొక పెద్ద ప్రాసెస్. దానికి చాలా డబ్బులు కావాలి. షార్ట్ ఫిల్మ్కి అంత డబ్బులు ఎవరు పెడతారు అని చేయలేకపోయాం మార్కెటింగ్. తర్వాత ఏమి అని అప్పట్లో అంటే ఏమి చూసాను, అదే డిజిటల్ వచ్చిన కొత్తలో చేసింది కదా, అప్పటి క్వాలిటీకి అది ఓకే. ఇప్పుడు మళ్ళీ అది అంత ఇది అవ్వకపోవచ్చు. రెడ్ 1 అని కెమెరా ఉండేది కదా, ఆ టైంలో చేసింది అది ఏమి అనేది. క్రిస్టోఫర్ అట్కిన్స్ అని బ్లూ లాగూన్లో చేసిన హీరో దానిలో యాక్ట్ చేశాడు. అవన్నీ అది డెఫినెట్గా మంచి సినిమా. బట్ ఇప్పుడు అది అవుట్డేట్ అవ్వచ్చేమో, ఎందుకంటే అప్పుడు క్వాలిటీ వేరే, ఇప్పుడు క్వాలిటీ వేరే, మొత్తం మారిపోయింది కెమెరా క్వాలిటీ. కానీ డేట్ మారకుండా, అవుట్డేట్ అవ్వకుండా ఆర్పి గారితో నిలబడిన బ్యూటిఫుల్ మెమరీ ఏంటి సార్ మీ ఇండస్ట్రీలో మీ ప్రయాణం నుంచి? నా మ్యూజిక్ అనుకుంటానేమో. మ్యూజిషియన్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఆ తృప్తి అద్భుతం కదా. ఈ పాట కూడా మీ బ్రాండ్ మార్క్ అనిపించింది, కృష్ణ కృష్ణ గోపాల. అది కిరణ్ అని ఒక అబ్బాయి, కృష్ణుడు భక్తుడు. ఆయన ఎప్పుడు రాముడు కృష్ణుడు మీద పాటలు రాస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా ఆయన దగ్గర ఫండ్ రెడీ అవగానే సార్ ఇది రికార్డ్ చేద్దాం సార్ అంటాడు. సరే అని రికార్డ్ చేస్తుంటా అలా. అయితే మొత్తానికి ఆర్పి గారి నెక్స్ట్ మీరు ఒక పాట పాడితే మేము విందాం అనేసి ఎక్కడో అక్కడ అలా పాట అందుకుంటారని వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు భగవద్గీత మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా పాటలు కాకుండా ఓన్లీ మాటల మీద వెళ్దామని. కృష్ణుడి పాటలే పాడదాం, అంతాక్షరాడదాం కృష్ణుడి పాటలు. అయ్యో నాకు అన్ని గుర్తులేవు. సినిమా పాటలు బోల్డ్ ఉన్నాయి కదా సార్, మీరు అందించాలి, ఎడిటింగ్లో కట్ చేయాలి. అంతే, తప్పకుండా. ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ, కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ. తాననాననాననా మధుమురళీ గానంతో, చిన్ని నెమలి పింఛముతో, మధుమురళీ గానంతో దర్శనం భాగ్యమునిచ్చు వసం చేసుకో కృష్ణ, వసం చేసుకో. అలా వసం చేసేసుకున్నాడు కృష్ణుడు. అదృష్టం అది ఒక రకంగా. యాక్చువల్లీ భగవద్గీత స్టార్ట్ చేసిన తర్వాత నాకు నెల్లూరులో ఒక ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా కాల్ వచ్చింది. వెంటనే ఒప్పుకున్నా. నెల్లూరు వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా ఒకే ఎయిర్పోర్ట్. అందుకు ఒకరోజు లేట్గా రిటర్న్ ఫ్లైట్ బుక్ చేయమని చెప్పేవాళ్ళకి. ఎందుకంటే ఆ ఒకరోజు వెంకటేశ్వర స్వామి పిలిచాడని నా ఫీలింగ్. ఆ నెల్లూరు నెపంతో తిరుపతి రమ్మని పిలిచాడని, భగవద్గీత చేస్తున్నానని నా ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ డే నాకు యాజ్ ఇట్ ఈజ్ ఇది దొరికింది, బ్రేక్ దర్శనం దొరికింది.
ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే లోపలికి వెళ్తే దర్శనం చేస్తుంటే మామూలుగా ఇలా తోసేస్తారు కదా, అలా ఒకళ్ళు ఇలా లాగి పదండి పదండి అంటుంటే ఇలా అన్నారు. అన్నాక ఇలా చూసి సార్ మీరు ఇక్కడ నిల్చోండి అన్నారు. లిటరల్గా నేను నిల్చునే ఉన్నా, నా అంతటి నేను వెనక్కి వచ్చేంతవరకు ఎవ్వరూ వెనక్కి తోయలే. ఆ రోజు నిజరూప దర్శనం నాకేమనిపించిందంటే టేక్ మై ఎనర్జీస్ అండ్ డూ దిస్. స్వామివారు అలా ఆశీర్వదించినట్టు భగవద్గీత చేస్తున్నావు కదా, ఎనర్జీస్ తీసుకునేళ్ళు అని చెప్పిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అంతసేపు నిల్చునే అవకాశం ఎవరికి ఉంటుంది? ఎవరికి అంటే నా అంతటి నేను వెనక్కి రావాల్సి వచ్చింది. ఎవ్వరు కూడా నన్ను పక్కకు తప్పించలే. ఫస్ట్ టైం నేను ఒక్కడనే వెళ్ళాను తిరుపతి. ఎన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు వెళ్ళినా ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్సో ఫ్రెండ్సో ఎవరో అలాగే వెళ్ళాను తప్పితే నేను ఒక్కడిని వెళ్ళడం ఫస్ట్ టైం. ఆయన నన్ను ఒక్కడినే ఎందుకు పిలిపించుకున్నాడు, అది కూడా నిజరూప దర్శనం రోజు. ఆ రోజు అలాగా ఆ నిజరూపాన్ని చూస్తూ అలాగే ఆయన నేను కన్వర్జేషన్ చేసుకున్నంత గొప్పగా అనిపించింది. అండ్ భగవద్గీత హ్యాపెన్ టుడే. అండ్ ఈరోజు యూత్ రీచ్ అవుతుంది చూడండి. నాకేంటంటే ఇప్పుడు సనాతన ధర్మం గురించి తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తెలియకుండా మాట్లాడే వాళ్ళు అంతకన్నా ఎక్కువైపోయారు. ఇప్పుడు ఏంటంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. న్యూట్రల్గా ఉన్నవాళ్ళు దెర్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. ఇప్పుడు ఒక కాయిన్కి ఒకవైపు నమ్మేవాడు, ఒకవైపు నమ్మనివాడు ఉన్నాడు. ఈ నమ్మేవాడు అటు వెళ్ళడు, ఆ నమ్మనివాడు ఇటు రాడు. కానీ న్యూట్రల్గా కొందరు ఉంటారు కదా, వాళ్ళు ఇటు రావాలా అటు వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. కనీసం అలాంటి వాళ్ళకి ఇటువైపు తీసుకొస్తే దెర్ విల్ బి ఏ స్పిరిచువల్ గ్రోత్ కదా వాళ్ళకి అనే ఫీలింగ్ తోటి నేను ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు కదా, దీనిలో కనీసం ఒక 5,000 మంది దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్ని ఇటు స్పిరిచువల్ వైపు, అంటే స్పిరిచువల్ అంటే ఏదో దేవుడు భక్తి ఇది అవసరం లేదు, సనాతన ధర్మాన్ని నమ్మే పరిస్థితి వస్తే చాలు. ఆ నమ్మే పరిస్థితి వస్తే చాలు, అది మన టార్గెట్ మనం రీచ్ అయినట్టు అనే ఫీలింగ్ అనమాట. ఎస్పెషల్లీ యూత్. దానికోసం ఇప్పుడు ఏంటంటే 2 మిలియన్ వ్యూస్ ఈజ్ ఎ వెరీ గుడ్ వ్యూస్ అంటే కాదు. మై టార్గెట్ ఈజ్ 5 crore. ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో 12 కోట్ల జనం, ఇక్కడ 5 కోట్లు అక్కడ 7 కోట్లు అంటారు కదా. 12 కోట్ల జనంలో కనీసం అంటే హిందూస్ ఒక 9 కోట్ల దాకా ఉన్నారు కదా, దానిలో ఒక 50% 4-5 కోట్ల మంది అయినా ఇది వినాలి. అందరూ వినొచ్చు, ఏముంది అదే దీనికి మళ్ళీ చెప్తున్నా. అంటే వినగలిగే ఈ సిచ్యువేషన్ ఉండేవాళ్ళు, అదృష్టం ఉండేవాళ్ళు, అదృష్టం కూడా ఉండాలి ఇది వినాలంటే. అలాగా కనీసం ఒక 5 కోట్ల మంది వినాలి ఇది అని నా ప్రయత్నం, మీ ఆకాంక్ష, సంకల్పం. ఆ భగవంతుడు ఇలా సంకల్పించాడు కాబట్టి ఇది ఎలా రావాలి అని ఒక ప్రయత్నం అన్నమాట. అయితే ఆర్పి గారు నెక్స్ట్ అవతారం ఏమిటో, అంటే నెక్స్ట్ ఇది అయ్యాక ఏం చేయబోతున్నారని? యాక్చువల్లీ ఇది చేసిన తర్వాత చాలామంది రామాయణం చేయండి, మహాభారతం చేయండి, వేదాలు చేయండి ఇలా చాలా అడుగుతున్నారు. అయితే నాకేంటంటే ఇప్పుడు కాంట్రిబ్యూట్ చేయాలి మనం. ఇప్పుడు సనాతన ధర్మం కోసం మీరు కానీ నేను కానీ అంటే మన కల్చర్ని, మన దీన్ని, అంటే మన తల్లిదండ్రులు మనకు నేర్పించిన ఒక వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రపంచానికి పరిచయం చేయాలి. అంటే మరిచిపోతున్న జనానికి మళ్ళీ పిలిచి ఇది చేయాలి, చెప్పాలి అని ఒక ఫీలింగ్ ఉంది. అందుకు నా బాధ్యతగా మ్యాక్సిమం ఏమేమి చెప్పాలి అనే ఉద్దేశం అయితే ఉంది. అసలు ప్రతిదీ సైంటిఫిక్గా అర్థం చేసుకోవడం ఎలా, సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా సైంటిఫిక్గా అర్థం చేసుకోవచ్చు. అది ఎలా అర్థం చేసుకోవాలి అనే దగ్గర నుంచి ప్రతిదీ చెప్దామని ఉంది. ఆ ప్రాసెస్లో రామాయణం రాయడం మొదలుపెట్టా. ఓహో, వాల్మీకి రామాయణం. అంటే రామాయణం రకరకాల రామాయణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచానికి షాక్ ఇవ్వబోయే రామాయణం ఇది అవుతుంది. ఎలాగంటే మీకు కొన్ని చెప్తా, మీరు కూడా షాక్ అవుతారు. సీతకు స్వయంవరం జరగలేదు వాల్మీకి రామాయణంలో. అహల్య శిల కాదు. ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? పోతే వాల్మీకి రామాయణంలో అవి లేవు. లక్ష్మణ రేఖ లేదు. శబరి ఎంగిల్ చేసే ఆ ఘట్టం లేదు. ఎంగిల్ చేసి ఇలా ఆ ఎంగిలి పండు ఇవ్వడం అలాంటివి ఏం లేవు. అలాగే సీతా స్వయంవరంలో రావణాసుడు వచ్చి ధనుస్సు ఎత్తే ప్రయత్నం చేశాడు, ఇలాంటివి ఏమీ లేవు. ఇవన్నీ అసలు లేని రామాయణంలో ఎక్కడో అంటే వేరే వెర్షన్స్లో వచ్చి ఉండొచ్చు, కానీ ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఏమేమి లేవు. ఆ ఒరిజినల్ వాల్మీకి రామాయణం ఇప్పుడు చెప్దామని.
అది ఇప్పుడు రాస్తున్నాను నేను. ఫస్ట్ 2 అధ్యాయాలు రాసేసరికి రాముడు పిలుపు వచ్చింది. ఎక్కడి నుంచి? అయోధ్య నుంచి. యా, మొన్న 2 days బ్యాక్ అయోధ్య నుంచి వచ్చా. అమ్మ నేను లావణ్య కలిసి వెళ్ళాము. యూ వోంట్ బిలీవ్, అంటే వారణాసి, గయా, ప్రయాగ్ అన్నీ చూసుకుంటూ లాస్ట్ డెస్టినేషన్ అయోధ్య ఆడినాం. అయోధ్యలో విశిష్ట దర్శన్ ఇదేదో దొరికింది, వివిఐపి దొరికింది. అది మెసేజ్ వచ్చింది, వెళ్ళిపోయాం. ఒక మనిషి వచ్చాడు, తీసుకుని వెళ్ళాడు, లోపలికి తీసుకెళ్ళాడు. మాకు ఇచ్చిన స్లాట్లో మేము తప్ప ఇంకెవరు లేరు. లిటరల్గా మేము మాత్రమే ఉన్నాము. మేము ఎంతసేపు ఉంటే అంతసేపు రాముడి దగ్గర. అంటే మిగతా క్యూ అంతా అలాగ వెళ్ళిపోతున్నారు, కానీ మేము ఉన్న బ్లాక్ ఏదైతే ఉందో వివిఐపి బ్లాక్, ఆ బ్లాక్ దగ్గర మా ముందు ఎవరు లేరు, మా వెనక ఎవరు లేరు. మేము అలా నిల్చొని ఉన్నాం అంతే. చూస్తే కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. అంటే ఎంత గొప్పగా ఉందంటే ఆ ఫీల్. ఒకటి ఏంటంటే రాముడు ఆయన అక్కడ పిలిపించుకుని, సరిగ్గా 500 ఏళ్ళ తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు రామాయణం ప్రపంచానికి తెలియాలి, నీ ద్వారా తెలుస్తుంది, బాగా రాయి అని బ్లెస్ చేసినట్టు అనిపించింది. డెఫినెట్గా చాలా గొప్ప వర్షన్ రాబోతుంది నా దగ్గర నుంచి రామాయణం. ఇదే అంటే ఇలాగే మనకి ఇమేజెస్తో పాటు కథతో పాటు ఇమేజెస్, ఆంతర్యం, తాత్పర్యం అన్నీ కూడా ప్రతిదాని వెనక ఉండే. అంటే మరీ ఎక్కువ డీటెయిల్డ్గా చెప్తే అది మళ్ళీ ప్రవచనం అయిపోద్ది. అలా కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో, అంటే బేసిక్ కథ ఏదైతే ఉందో ఆ కథని ఉపకథలతో సహా, అంటే ఇది ఋష్యశృంగుడు కథ కానీ, గంగావతరణం కానీ, విశ్వామిత్రుని కథ కానీ, అహల్య కథ కానీ, ఈ కథలన్నీ ఉంటాయి. ఉంటూనే మళ్ళీ చాలా షార్ట్ ఫామ్లో అయిపోతాయి. ఆ కథ మొత్తం అర్థమవుతుంది, కానీ టైం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు భగవద్గీత ఎలాగైతే 2 గంటల 47 నిమిషాల్లో మొత్తం భగవద్గీత తెలుసుకోవచ్చు అనే విషయం ఇది వచ్చిన తర్వాతే జనానికి తెలిసింది. ఇది రాకముందు వరకు ఇంత ఫాస్ట్గా భగవద్గీత తెలుసుకోవచ్చు అని ఎవరికి తెలియదు. అలాగే రామాయణం కూడా మొత్తం ఉంటుంది, బట్ ఫాస్ట్గా ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఓన్లీ కంటెంట్ ఉంటుంది. అలా రాస్తున్నా. పని చేయడం ద్వారా మీకు సంతృప్తి, ఆత్మసంతృప్తి, ఎంతో ఒక డైరెక్షన్ వచ్చినట్టు అనిపిస్తోంది. అంటే ఇంకా బొట్టు పెట్టుకునే స్థాయికి ఎదగలేదు నేను. యాక్చువల్లీ ఇది ఉండాలి కదా, పెట్టుకోవాలని రూల్ ఏముంది అంటే యూజువల్గా అది ఉంటుంది అందరికీ. ఇంకా ఆ స్థాయికి ఇంకా నేను రాలేదు. అంటే ఒక టైం దొరికినప్పుడు పెట్టుకుంటా, కానీ అదే పనిగా పొట్టు పెట్టుకొని తిరిగేంత మెచ్యూరిటీ ఇంకా రావాలి. అది అంటే ఫ్రాంక్గా మనం ఫ్యామిలీ మెన్, అంటే కుటుంబాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి అన్నిటికీ. అంటే ఇవన్నీ ఫ్రీ సర్వీసులు కదా. మెయిన్ ఏంటంటే మనం సినిమాలు చేస్తేనే ఇదంతా మీరే ఖర్చు పెడుతున్నారా? అంతే, తప్పదు. అంటే ఈ యజ్ఞాలన్నిటికీ కూడా మీరే? అంతే. భగవద్గీత కూడా మహాయజ్ఞం మీరే. అంటే ఫ్రాంక్గా అందరూ ఫ్రీగా చేశారు, అయినా కూడా ఎంతో అంతో అంటే ఖర్చు. ఇప్పుడు ప్రెస్ రిలీజ్ అని వాటికి తప్ప మిగతావన్నీ అన్ని ఖర్చు, అందరూ సేవగా చేశారు. అది అలాగే రామాయణం ఇప్పుడు తలపెట్టారు. సో రామ పార్థసారథి ఆర్పి పట్నాయక్, అది తెలీదు ఆర్పి. కానీ రాముడిది ఇప్పటివరకు మీకు తెలియని చాలా గొప్ప విషయాలు చెప్తా రామాయణంలో. అంటే మనం సినిమాలు చూసి మిస్గైడ్ అయినవి చాలోటి ఇక్కడ బ్రేక్ అవుతాయి. ఋషుల్లాగా బతకాలి రాముడు అడవిలో ఋషిలాగా బతకాలని ఆవిడ కోరుకుంటుంది కైకేయి. మనం సినిమాలు అన్నింటిలో కూడా క్లీన్ షేవ్ ఉంటుంది, అవునా? కానీ క్లీన్ షేవ్ ఛాన్స్ లేదు కదా ఋషిలాగా బతకాలంటే. ఈ రామాయణంలో రాముడు గడ్డం ఉంటుంది, ఎందుకంటే ఋషిలాగా బతికినప్పుడు గడ్డం ఉండాలి కదా. ఆయనకి షేవింగ్ చేసుకునే ఇదే ఎక్కడ ఉంది అంటే, నిజంగా ప్రొవిజన్ ఉన్నా చేసుకోరు, ఎందుకంటే ఋషిలాగా బతకాలి. అంటే ఋషిలా బతకాలంటే ఖచ్చితంగా వాటి ఆ నియమ నిబంధనలు వేరంటారు. జడలు కట్టారు కదా అవన్నీ. అంటే అలా ఉన్నట్టు ఎక్కడైనా ప్రామాణికత ఉందా మనకి? ఎప్పుడైతే జడలు కట్టినప్పుడు, అలాగే గడ్డం ఉన్నప్పుడు ప్రామాణికత ఉందా? ఎప్పుడైతే మరిపాలు తోటి ఇది కట్టుకున్నారు గుహుడు దగ్గర, దాని అర్థం ఏంటి? ఈ సిగ కట్టుకుని ఇది చేశారు. ఎప్పుడైతే అది చేశారో, దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఆశ్రమం లైఫ్ కోసం.
ఆశ్రమం లైఫ్లో ఇంకా గ్లామర్ ఇవి ఏమి ఉండవు, క్వశ్చన్లు ఏమి ఉండవు. అయితే చాలా పెద్ద రీసెర్చే చేస్తున్నారు ఆర్పి గారు. మీరు ఇప్పుడు వనవాసం రాముడు లక్ష్మణుడు సీత వనవాసం వెళ్తున్నారు, ఒకసారి విజువల్గా మీరు ఏం చెప్తారు చెప్పండి. కాలు నడకన నడకన వెళ్తున్నట్టు. వెళ్తున్నారు, ముగ్గురు నారచీరలు కొట్టుకుని ఉంటారు అవును కదా. సీతకు ఆ అవసరం లేదు, అవకాశం లేదు. సీతకు వనవాసం కాదు కదా, సీత రాముడిని ఫాలో అవుతుంది. దశరథుడు వాన్ చేస్తాడు ఆవిడ ఎట్టి పరిస్థితిలో ఇది చేయడానికి వెళ్ళలేదని, ఇది నారచీర కట్టుకోవడానికి వెళ్ళలేదు. బట్ ఆ పాటలో కూడా ఉంది అదే సినిమాలో ఆఫ్ కోర్స్, ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారే చీర. ఆవిడకి దశరథుడు మొత్తం 14 ఏళ్ళకి కావాల్సిన బట్టలు ఇచ్చి పంపించండి అని చెప్తాడు. ఏది అందుకే ఆవిడ నగలు వేసుకొని ఉంటుంది, ఆ నగలే కదా మరి విసురుతుంది ఇక్కడికి వెళ్తున్నప్పుడు. అవును అవి మన నార్చర్ కట్టుకుంటే ఇవన్నీ నగలని అలా చేస్తాయి. అవును అంటే అవే కదా. అది కాకుండా మళ్ళీ అత్రి యముని ఆశ్రమంలో మన ఇతను అనసూయని కలుస్తారు. వాళ్ళిద్దరూ అమలకులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఆ ఇద్దరు ఒకరికొకరు నచ్చేస్తారు. నచ్చేసిన తర్వాత సీతమ్మకి ఆవిడ మాసిపోని బట్టలు ఇస్తుంది. అంటే ఆ బట్టలు మాసిపోవు, ఇంకా చెమట పట్టవు, మాసిపోవు, అలాంటి బట్టలు ఇచ్చి పంపిస్తుంది. ఎందుకంటే సీత చాలా అందగత్త ఆవిడ దానికి తగ్గట్టుగా ఎప్పుడు రెడీగా ఉండాలి అన్నట్టు సీతమ్మ అనసూయ అలాగా ఇది చేసి ఇచ్చి పంపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి వాల్మీకి రామాయణంలో, అవి మనం విజువల్గా చూపిస్తే అందంగా ఉంటుంది. చాలా గొప్ప రీసెర్చ్ ఇదైతే. చాలా ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, మరింత ఆసక్తికరంగా తెలియని విషయాలు తెలిసే ఒక, అంటే భగవద్గీత అదొక ఎత్తు, అదొక అంటే ఎందుకు గొప్ప ప్రయత్నం అంటే ఆ తాత్పర్యాన్ని మీరు సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఇవ్వడం, కానీ తెలిసిన కొంతవరకు, కానీ ఇక్కడ తెలియని విషయాలు మీరు చెప్తున్నారు, కొత్త విషయాలు. కాబట్టి యాక్చువల్లీ రామాయణం చేయాలని నాకు లేదు, నాకు మహాభారతం చాలా ఇష్టం. మహాభారతం చేద్దాం ఇప్పటికైనా అని ఫీలింగ్. ఎందుకంటే మహాభారతం మించిన ఇది లేదు. ఏది అసలు ఆ స్క్రీన్ ప్లే ప్రపంచంలో ఎవడు రాయలేడు, అంత గొప్ప ఇది, అది చెప్దామని ఉండేది నాకు. కానీ ఎప్పుడైతే వాల్మీకి రామాయణం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టానో, ఇంత ఉంది ఇక్కడ చెప్పాల్సింది, జనం ఇంత మిస్గైడ్ అయ్యి ఉన్నారు, ఇది చెప్పాల్సిన అవసరం ఉంది అని ఇమీడియట్గా దాని మీద కూర్చొని రాయడం మొదలుపెట్టారు. చాలా గొప్పగా ఉంది వినడానికి ఆర్పి గారు. అయితే ప్రస్తుతానికి మరి సినిమా ప్రపంచంలోకి వస్తారా? సినిమా వర్క్స్ ప్యారలల్ జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి చెప్తా తొందరలో. అదే మళ్ళీ అక్కడ ఏదో దీపావళి టప్పకాయలాగా ఒక్కొక్క కొత్త రకమైన మీరు అన్ని అందిస్తున్నారు. ఇదో తారాజువా, ఇదొక చిచ్చుబుడ్డి అలా వస్తున్నాయి. ఫ్రాంక్గా మంచి సినిమాలు వస్తున్నాయి. యాజ్ డైరెక్టర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా ఒక చిన్న సినిమా చేశా. ఆ సినిమా ఆడియో అయిపోయింది, సినిమా కూడా రెడీ అవుతుంది. ఆ సినిమా టైటిల్ ఒకటి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, అది కనుక కన్ఫర్మ్ అయిపోతే చెప్తా. మంచి ఇది. ఆ విధంగా అయితే మీరు తప్పకుండా మీ ప్రయాణం అలా నదిలా ప్రవహిస్తూ కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇట్స్ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్. ఐ థింక్ నాకు ఎలా ఉందంటే ఆర్పి గారు, నిజంగా మీ సినిమా పాట వినాలని అందరూ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒకటి, ఒక శ్రీరాములో పాటో, లేకపోతే ఒక మనసంతా నువ్వే పాటో, ఒక సంతోషం పాట వినాలని ఉంది. కానీ నాకు అడగడానికి రావట్లేదు. మీకు పాడాలనిపిస్తే మీరు పాడండి అన్నం తప్ప ఏం అనలేకపోతున్నారు. రామాయణం చేశాం కదా, రామాయణం గురించి మాట్లాడాం కాబట్టి, రాముడు విగ్రహం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి కొన్ని 100 రీల్స్ వచ్చాయి ఈ పాటతో. కోదండ రాముణ్ణి చూడు, కోరింది చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు, అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు, చూడయ్యో ఆ దైవం, ఆ రూపం అపురూపం, నిలపాలో ఈ గుండె లోపల, ఆ దైవం మన కోసం వెలిసాడో ఈ నేలపైలా. 500 years తర్వాత మళ్ళీ రాముడు మన దగ్గరికి వచ్చేసాడు. ఇంకా ఆయన రామరాజ్యం కోసం ఏం చేస్తాడో చూద్దాం. చాలా చాలా విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ, ఏం చెప్పాలి, ఒక లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అలాగే మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. ఐ డ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా. టపాకాయలు కాలుస్తారా సార్? కాలుస్తారు, బాగా ఇష్టమా? ఇంకేంటి స్వీట్లు ఏం చేస్తారు సార్ మీరు మామూలుగా ఇంట్లో? ఏవో ట్రెడిషనల్ స్వీట్స్ 1-2 ఉంటాయి. కానీ ఈ మధ్య మీరు స్వీట్స్ తినట్లేదు కదా?
అంటే ఎక్కువ తింటలే బట్ తింటున్నా అంటే అలా ఎలా చిక్కారో మాకు కూడా చెప్పొచ్చు కదా సార్. డైట్ ఏంటి, ఒకసారి భోంచేస్తారా, గాలి భోంచేస్తారా అలాంటిది అంటే యాక్చువల్గా మనం 100% కెపాసిటీ ఉంటే 125% తింటాం యూజువల్గా. 75% తింటే చాలు అని నాకు అర్థమైంది. మీరేంటి కొంచెం అన్నం ఒక రొట్టె అలా తింటారా? లేదు మన రెగ్యులర్ ఫుడ్డే పోతే 75% ఫుడ్డే తింటున్నా. 3 పూట్ల తింటా, బాగానే తింటా, బట్ 100% కాకుండా ఇక్కడ వరకు తింటున్నా అంతే. అంతే, అలా చిక్కిపోయారు మీరు. అంటే కొంచెం ఏదైనా ఇప్పుడు శ్రీనివాసన్ లక్ష్మి పార్ట్ 2 చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం బాగుండాలి కదా, అప్పటికప్పుడు ఇంక మళ్ళీ రెడీ అవడం కష్టం అవుతుంది. కాబట్టి ఆ విధంగా అయితే మీరు అలా వెళ్తూ నడుస్తూ ఉండండి, మీ వెనకాల మేము కూడా నడుస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి పట్నాయక్ గారు. థ్యాంక్ యూ.